అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్. స్పైన్ ఎండోస్కోపీ కాస్త కాంప్లికేటెడ్గా భయపడేటట్టుగా ఈ టర్మినాలజీ ఉండొచ్చేమో కానీ బట్ ట్రస్ట్ మీ, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ డెఫినెట్లీ దాని గురించి మనం ఎక్కువ వరి అవ్వాల్సింది లేదు. బట్ టు టేక్ దిస్ ఫార్వర్డ్, అసలు స్పైన్ ఎండోస్కోపీ అంటే ఏంటి, స్పైన్ ఎండోస్కోపీ ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు, హౌ సేఫ్ ఇస్ ఇట్ ఆర్ ఇస్ ఇట్ రియలీ కాస్ట్ ఎఫెక్టివ్, ఇలాంటి విషయాలు డీటెయిల్గా మాట్లాడడానికి ఫ్రమ్ మల్లికా స్పైన్ సెంటర్ వీ హ్యావ్ విత్ మీ ద చీఫ్ సర్జన్ డాక్టర్ నరేష్ గారు. నమస్తే నరేష్ గారు. నమస్కారం. యాజ్ ఐ స్టార్టెడ్ సార్, వాట్ ఈస్ స్పైన్ ఎండోస్కోపీ? మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా స్పైన్ ఎండోస్కోపీ అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంప్లికేటెడ్ అండ్ సౌండ్స్ సంథింగ్ టెర్రబుల్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ రివర్స్. యాక్చువల్లీ స్పైన్ ఎండోస్కోపీ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ ద కాంప్లెక్స్ సర్జరీ వెరీ సింపుల్. వండర్ఫుల్. సో బ్యాక్గ్రౌండ్ బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే, మనకి స్పైన్కి ఏదన్నా సర్జరీ చేయాలంటే నేకెడ్ ఐతో కానీ మనం మైక్రోస్కోప్తో కానీ సర్జరీ చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, వెన్నుపూస లోపలికి చిన్న ఘాటు పెట్టి దెన్ విల్ గో ఇన్సైడ్ అండ్ సీ ద స్ట్రక్చర్స్ ఇన్సైడ్ అండ్ విల్ ఆపరేట్. ఏదైతే మనకి లోపల ప్రాబ్లం ఉందో దాన్ని చిన్న ఘాట్ లాగా పెట్టేసి మజిల్స్ని బోన్స్ని కట్ చేసుకొని లోపలికి వెళ్ళి అక్కడ యాక్చువల్ నర్వ్ ఎక్కడ ఉందో దాన్ని గుర్తించి ఆ నరం మీద ఒత్తిడి తీస్తాం. ఆ ఒత్తిడి తీసినప్పుడు ఆ పేషెంట్కి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మీకు రఫ్గా చెప్పుకోవాలనుకుంటే ఇది ఈ కనపడుతుంది కదా బోన్ మోడల్ లాగా, ఇది జూమ్ చేసుకుంటాను. ఈ బోన్ మోడల్ లాగా చూసుకోండి. ఇప్పుడు దీంట్లో చూస్తే మనకి ఇక్కడ వెన్నుపూస ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఈ పేషెంట్కి ఈ డిస్క్ అనేది ఇట్లా బయటకు వచ్చేసి నర్వ్ మీద కంప్రెస్ చేస్తాం. ఈ కంప్రెస్ చేస్తున్న నర్వ్ని తీయాలంటే మనం వీపు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ మజిల్స్ కట్ చేసుకొని బోన్స్ కట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి దీన్ని పక్కకు జరిపి ఇది తీయాల్సి ఉంటుంది. ఓకే. సో స్పైన్ ఎండోస్కోప్ అనేది ఏం చేస్తుందంటే, స్పైన్ ఎండోస్కోప్ అనేది చిన్నది 4 మిల్లీమీటర్స్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే మీకు బాల్ పాయింట్ పెన్ కంటే కూడా తక్కువ సైజులో ఉంటుంది. అంత ఘాటుతో వెళ్తాం. సో ఈ ఎండోస్కోప్ అనేది రఫ్గా మనకి చూడండి, ఎండోస్కోప్ అనేది ఈ షేప్లో ఉంటుంది అన్నమాట. సో దీనికి కెమెరా ఉంటుంది అన్నమాట. ఈ కెమెరాతో పాటు కెమెరా ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ ఐ, కెమెరా ఐ ఉంటుంది. ఐతో మనం ఇవేమీ టచ్ చేయకుండా డైరెక్ట్లీ యూ కెన్ గో వేర్ ఎగ్జాక్ట్లీ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఓకే. అంటే బయట నుంచి ఓపెన్ చేసి కట్ చేసుకుని లోపలికి వెళ్ళి చూడకుండా ఒక హోల్ ద్వారా ఈ టన్నెల్ ఇన్సైడ్ అండ్ డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్ని మనకు కంటికి కనపడతా ఉంటే చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది యాక్చువల్గా చెప్తుంటే మీకు చాలా వరకు మనకి సెన్సేషనల్ న్యూస్ మీరు ఇస్తుంటారు కదా, బోర్ బావిలో పిల్లోడు పడిపోయాడని. ఎగ్జాక్ట్లీ అక్కడికి దాకా బోర్ బావిలో పిల్లోడు పడిపోయినా పిల్లోడు ఎలా ఉన్నాడు, బాగున్నాడు ఏడో చూడాలంటే ఒక కెమెరాని లోపలికి దింపి మీరు లోపల చూసుకొని అక్కడ ఏం జరుగుతుందో చూసి బయట నుంచి చెప్పగలుగుతారు. ఎగ్జాక్ట్లీ సార్. సో సేమ్ థింగ్ లైక్ విల్ పాస్ ఏ స్కోప్. దట్ స్కోప్కి ఐపీస్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ లెన్స్ అంటారు దాన్ని. అది ఇట్ విల్ షో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దర్ ఇన్సైడ్. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఎండోస్కోప్స్ ఉన్నాయి. ఒకటి బైపోర్టల్ అని, యూనిపోర్టల్ అని. ఓకే. బైపోర్టల్ అంటే చూసేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. సో దీంతో చూసుకుంటూ మేము ఇంకో ఇన్స్ట్రుమెంట్తో చేస్తాం. దెర్ ఇస్ వన్ మోర్ ఎండోస్కోప్ కాల్డ్ ఇట్స్ మోనోపోర్టల్. దీనికి ఏముంటుందంటే దీంట్లోనే వర్కింగ్ చేసే ప్లేస్ కూడా ఉంటుంది. సో ఈ కెమెరా దీని లోపల పాస్ చేసిన తర్వాత మీరు చూడటమే కాదు, దీంట్లోంచి పనిముట్లు కూడా పంపించేసి వీ కెన్ ఆపరేట్. అచ్చా. సో ది అల్టిమేట్ ఐడియా ఏమిటంటే, మనకి ఎప్పుడు కూడా ఈ స్పైన్లో ఆపరేషన్ చేసేటప్పుడు అన్నెసెసరీగా మజిల్స్ కట్ చేయకూడదు, స్కిన్ కట్ చేయకూడదు, బోన్ కట్ చేయకూడదు. మీకు ప్రాబ్లం ఏంటి, ఆ డిస్క్ బయటకు వచ్చింది, ఆ డిస్క్ తీయాలి. సో బేసికల్గా సార్ ఇది ఓన్లీ ఆ డిస్క్ నర్వ్ కంప్రెషన్ అలాంటి కేసెస్కే చేస్తారా? అలాగా స్టార్ట్ అయిందండి యాక్చువల్గా. ఎండోస్కోప్ స్టార్టెడ్ విత్ డిస్క్ నర్వ్ కంప్రెషన్గా స్టార్ట్ అయింది. తర్వాత నవ్ ఇట్ హాజ్ ఎక్స్పాండెడ్ టు లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఇప్పుడు మనకి స్క్రూస్ వేయడానికి కానీ, స్కిన్లో నుంచే బోన్లోకి స్క్రూస్ వేయటం, ఘాట్ లాగా పెట్టి దాంట్లోంచి గైడ్ వేస్తూ స్క్రూస్ డ్రిల్ చేయొచ్చు, దాంట్లో నుంచి కేజ్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఎంటైర్ స్పైన్ సర్జరీ నవ్ కెన్ బి డన్ విత్ ఎండోస్కోప్ వితౌట్ ఓపెనింగ్. సార్, ఐ హ్యావ్ అ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ డాక్టర్స్. మై ఫాదర్ ఇస్ అ డాక్టర్. మా అబ్బాయి ఇప్పుడు బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, నెక్స్ట్ ఇయర్ నీట్ రాస్తాడు. సో దిస్ క్వశ్చన్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ మై క్వశ్చన్ బట్ అ క్వశ్చన్ విచ్ రిప్రజెంట్స్ ది సొసైటీ. యాజ్ మై డ్యూటీ ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్. సార్, ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీ, సైన్స్ హెస్ ప్రోగ్రెసివ్ ఇన్ అ వెరీ గుడ్ వే. వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ఇట్ ఇన్ వన్ వే. బట్ ది అదర్ వే అరౌండ్, ఈ స్పైన్ ఎండోస్కోపీ అనే సర్జరీ బికాస్ ఆఫ్ ది కార్పొరేట్ సెటప్ ఆర్ బికాస్ ఆఫ్ ది కాస్ట్లీ కార్స్ డాక్టర్స్ రోమ్ అరౌండ్ అందరికీ చేసేస్తారా సార్? ఆర్ ఎవరికి అవసరము ఏం చెప్తారు? Who has to undergo this spine surgery? So exact, very relevant question అండి. So what you try to say is we are in a society where
cost and other things are also Come into matter. also picture. Come into also picture. And India as a society, we tend to attend to consult doctors very late. సో మీరు చెప్పిన విధానంగా ఈ స్మాల్ సర్జరీస్కి, చిన్న సర్జరీస్కి మనకి యూఎస్లో కానీ యూకేలో కానీ జరిగినట్లుగా చిన్న ప్రాబ్లమ్స్కి, మేజర్ సర్జరీస్కి మన పేషెంట్స్ వెళ్ళరు అన్లెస్ వాళ్ళు దాన్ని బాగా మొదలు పెట్టుకునే వరకు వెయిట్ చేసి అప్పుడు వెళ్తారు. సో ద క్వశ్చన్ ఈజ్, కెన్ వీ డూ దిస్ కైండ్ ఆఫ్ సర్జరీస్ ఇన్ దట్ ఏ సివియర్, అంతగా ముదిరిపోయిన కేసుల్లో కూడా చేయొచ్చా చేయకూడదు అనేది ఇట్స్ ఎ సర్జికల్ డెసిషన్. 99% of the times we can still do endoscopy surgery, but there is a judgment. ఈ స్పైన్ సర్జరీలో ఈ కేస్కి ఎండోస్కోపీ కరెక్ట్, ఈ కేస్కి ఎండోస్కోపీ మే బీ పాసిబుల్, బట్ అన్నెసెసరీలీ వీ స్పెండ్ టైం అనేది ఉంటుంది. యూజువల్గా ఏముంటుందంటే బాగా ఎల్డర్లీ పేషెంట్స్కి, బాగా చిన్నపిల్లలకి వీ టెన్ టు యూజ్ ఎండోస్కోప్. బాగా చిన్నపిల్లలకి ఏంటంటే కాస్మెటిక్ పర్పసెస్, పెళ్లి కాని పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంత కోసి కట్ చేసి స్కార్ పెట్టేసి చేస్తే చిన్న డిస్క్ తీయటం కోసం, సో దే హ్యావ్ టు సఫర్ లైఫ్ లాంగ్. సో వాళ్ళకి ఎండోస్కోపీ విల్ ప్రిఫర్. బాగా ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే సర్జరీ అనేది టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో గంటలు చేయకుండా సింపుల్గా చేసి బయటికి రావాలి. సేమ్ థింగ్, ఎక్కువ ఎనస్థీషియా ఇవ్వలేము పెద్ద వయసులో వాళ్ళకి, అక్కడ వరకు ఎనస్థీషియా ఇచ్చి చేసే ఆపరేషన్లు ఉంటాయి. సో అది ఎండోస్కోప్ చాలా బాగా పనిచేస్తుంది. సో మిగతా అన్ని రిలేటివ్ ఇండికేషన్స్. ఇప్పుడు ఒక పేషెంట్కి 5 డిస్కులు ఉంటే 5 డిస్కులు జారిపోయినాయి అనుకోండి, సో దెన్ 5 డిస్కుల్లో ఎండోస్కోప్ చేయడానికి పెద్ద దెర్ ఇస్ నో టెక్నికల్ అడ్వాంటేజ్. 5 ఘాట్లు పెట్టుకొని చేయాలి. దెన్ మైక్రోస్కోప్ వర్క్స్ బెటర్. సింగిల్ డిస్క్ ఉన్నప్పుడు ఎండోస్కోప్ వర్క్స్ బెటర్. నెక్ పేషెంట్స్కి ఎండోస్కోప్ వర్క్స్ వెరీ వెల్. ఓకే, మెడలో ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ముందు నుంచి ఓపెన్ చేయకుండా గొంతు నరాలు టచ్ చేయకుండా, ఇది వరకు అట్లాగే చేసేవాళ్ళం సార్, ఓపెన్ చేసి గొంతు నరాలు కట్ చేసుకొని చేసేవాళ్ళం. సో ఇప్పుడు వెనక నుంచి మనం వెళ్ళి దాంట్లో చిన్న ఎండోస్కోప్ పెట్టి మైక్రో సర్జరీ లాగా చేయొచ్చు. ఇంకోటి ఏమవుతుందంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్లో పస్ తీయాలి. ఐడియా వచ్చేసి ఏంటంటే డిస్క్లోకి చీమ్ పడుతుంది. చీమ్ పట్టిన దానికి తీయాలంటే చీమ్ తీయాలి. చీమ్ అనేది లిక్విడ్ యాక్చువల్గా. చీము తీయడానికి ఓపెన్ చేసి కట్ చేసి లోపలికి వెళ్ళి బోన్స్ తీసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు అలాంటి వాటన్నిటిని చిన్న ఘాటు పెట్టి బయట నుంచి వాష్ చేసేయచ్చు ఎండోస్కోప్. ఓకే, సో కొన్ని సర్జరీస్ని కంప్లీట్లీ చేంజ్ ద సినారియో. సో బేసిక్గా ఏంటంటే ఈ ఎండోస్కోప్ సర్జరీ చేయటం ద్వారా చాలా చిన్న ఘాటుతో బ్లీడింగ్ లేకుండా, పెయిన్ లేకుండా, ఓపెన్ సర్జరీతో ఏదైతే చేస్తామో అది ఎండోస్కోప్ సర్జరీతో చేయగలుగుతాం. సార్, ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ ది అదర్ వే అరౌండ్, ఓపెన్ సర్జరీ అంటే ఓపెన్ చేసి క్లియర్గా ప్రాబ్లం ఏంటో చూసి చేస్తే డాక్టర్కి ఇంకా పెద్ద విజన్ ఉంటుంది, ఇంకా ఈజీగా చేయొచ్చు. రాదర్ దాన్ ఈ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ సక్సెస్ రేట్తో కంపేర్ చేస్తే ఓపెన్ సర్జరీస్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ ఆర్ ఎండోస్కోపిక్ సర్జరీస్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ సార్? యా, వెరీ రిలవెంట్ క్వశ్చన్. బిగ్ సర్జన్స్ మేక్ బిగ్ ఇన్సిషన్స్ అని మా అబ్సల్యూట్లీ అంటూ ఉంటారు, క్లియర్గా కనిపిస్తుంది. ఏమిటి ఇప్పుడు చిన్న టెక్నాలజీలో అని మాట్లాడుతుంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100% కరెక్ట్. బట్ కాకపోతే ఏంటంటే మనకి కళ్ళతో విజువల్గా చూసుకోవాల్సింది అనేది పాత రోజుల్లో మనకి ఇంత ఎంఆర్ఐ లేదు, ఇంత టెక్నాలజీ లేదు, ఆపరేషన్ థియేటర్లో ఇప్పుడు మనకి ఎక్స్రే మెషిన్స్ కానీ సిటీ స్కాన్స్ కానీ లేవు. కళ్ళతోనే చూడాలి, కళ్ళతో చూడాలి, ఓపెన్ చేసి చూడాలి. ఈ రూమ్లో దొంగ ఉన్నాడని చెప్పి చూసుకోవడానికి మనం మొత్తం గోడలు పగలగొట్టి ఎక్కడ ఉన్నాడని చెప్పి చూడటం వేరును, మీరు సీసీ కెమెరా పెట్టి ఎత్తికి వాడిని ఏమన్నా పట్టుకొని కరెక్ట్గా వాడికి పెట్టుకొని రావడం బెటర్. ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఓపెన్ సర్జరీస్ ఆర్ బికమింగ్ ఇర్రెలవెంట్. ఇప్పుడు మీరు ఓపెన్గా చూసేది, కోసి చూసేది మీకు ఎంఆర్ఐ కోయకుండా చెప్తుంది. సో వాట్ ఫన్ అనిపిస్తుంది? వాట్ ఫన్ అని కాదు, వాట్ ఈజ్ నీడ్. ఇప్పుడు మీకు L4-5లో ఎడమ కాలికి డిస్క్ ఉంది అనుకున్నాం. మీరు ఓపెన్ అంటే ఏం చేయాలి? L1, L2, L3, L4, L5 రైట్ లెఫ్ట్ మొత్తం ఓపెన్ చేయాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇది చేస్తానని మీకు ముందే తెలుసు కదా, మీకు మిగతా ఎక్కడా లేదని. సో వై యూ వాంట్ ఓపెన్? ఆ టెక్నాలజీతో ఫస్ట్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అని స్టార్ట్ అయింది. చాలా వరకు మేము ఎండోస్కోప్స్ కంటే ముందు మైక్రోస్కోప్స్ యూజ్ చేసేవాళ్ళం. ఆ మైక్రోస్కోప్ కంటే చిన్న విజన్, పర్ఫెక్ట్ విజన్, జూమ్డ్ విజన్ ఇప్పుడు ఎండోస్కోప్లో వచ్చింది. అంటే ఒక రకంగా సక్సెస్ ఆఫ్ ది ఎండోస్కోపిక్ సర్జరీస్ ఆర్ ఓన్లీ ది హైయర్ రేట్ అంటున్నారు. నో, ఇట్ షుడ్ బి సేమ్. ద గోల్డ్ స్టాండర్డ్ వచ్చేసి ఓపెన్ సర్జరీనే. ఎనీ సర్జరీ విచ్ ఈజ్ ఇన్వెంటివ్ సర్జరీ షుడ్ మ్యాచ్ ది ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో వచ్చిన రిజల్ట్ ఓపెన్ చేయకుండా మీరు చేయగలిగితే దట్స్ ద సక్సెస్.
గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు మరి ఎండోస్కోపిక్ సర్జరీస్ అందరికీ అపీల్ అవుతాయా సార్? లైక్ అదే పాకెట్ ఫ్రెండ్లీ ఆర్ దే వెరీ ఎక్స్పెన్సివ్? నౌ ద టెక్నాలజీ పెరిగిపోయిందండి. నౌ వీ హ్యావ్, నేను ఎండోస్కోప్ స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ టు యూజ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రమ్ జర్మనీ. సో దానివల్ల ఇన్వెంటరీ చాలా ఎక్కువ అయ్యేది. ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ ఇన్ ఇండియా ఆల్సో. సో ఇప్పుడు కొంచెం రీచబుల్ బడ్జెట్ లోకి వచ్చిన అఫోర్డబుల్ బడ్జెట్ ఎఫర్ట్ ఏం కాదు, నా ఓపెన్ బడ్జెట్లోనే వచ్చింది. ఓపెన్ సర్జరీ ఎంత అవుతుందో ఎండోస్కోప్ కూడా అంతే అవుతుంది. ఇట్స్ ఓన్లీ అడ్వాంటేజ్ అండ్ ఎడిషనల్ స్కార్ లేకుండా చేయటం తప్పితే కాస్ట్ల విషయంలో తేడా లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు అంత సన్న హోల్లోంచి కనుక వెళ్ళి మీరు ఆపరేట్ చేస్తే పేషెంట్ వెంటనే రికవర్ అయిపోతారా సార్? మేబీ ఒక సాయంత్రానికల్లా, పొద్దున్న సర్జరీ చేస్తే సాయంత్రానికల్లా డిశ్చార్జ్ అయిపోతారా? నడిచేస్తారు. ఓ మై గాడ్. సాయంత్రం నడిచేస్తారు, మెట్లు ఎక్కి దిగుతారు. సో దే కెన్ గెట్ డిశ్చార్జ్ ఆల్సో. అంటే ఇంకా పెయిన్ గీన్ ఏం ఉండదా సార్? పెయిన్ ఈజ్ బికాస్ ఆఫ్ మజిల్ కట్టే కదండి. అది కట్ చేయకుండా చేస్తున్నాం కదా యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో ఈ కాస్ట్ పెరుగుతుంది ఇదంతా అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ బోన్ ఐడెంటిఫై చేసి బోన్ రిపేర్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినంతా క్లోజ్ చేసి మళ్ళీ కుట్టి ఇది చేయాలంటే ఎంత టైం పడుతుంది సార్? టైం కాదు, సర్జరీ ఆల్సో డ్యూరేషన్ ఆల్సో. సర్జరీకి కూడా టీడీఎస్ జాబ్. అక్కడ దాకా వెళ్ళడానికి ఈ టేక్స్ టైం కదా. ఇప్పుడు ఎండోస్కోప్తో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం కదా. ఓపెన్ సర్జరీలో నేను అంతకుముందు 2-3 అవర్స్ చేసే సర్జరీలో ఇప్పుడు ఐ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ, డైరెక్ట్లీ రీచ్ ద బోన్ డైరెక్ట్లీ కదా. సో మా టైము సేవ్ అవుతుంది, పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది టెక్నాలజీ వల్ల. సో ఇప్పుడు ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేయడానికి డస్ ది జెండర్ మ్యాటర్ సార్? అంటే ఆడవాళ్ళ స్పైన్ ఒకలా ఉంటుంది, మగవాళ్ళ స్పైన్ ఒకలా ఉంటుంది. విల్ దట్ మ్యాటర్? కాదు, అది డజంట్ మ్యాటర్. బట్ బాగా ఒబీస్గా ఉండి, బాగా లావుగా ఉండి, వెనకంత ట్రంక్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండి, లేడీస్కి కొంతమంది చూస్తుంటారు కదా, బాగా ఎక్కువ ఉండి బ్యాక్ సైడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే ఆ ఫ్యాట్లో మనం కట్ చేసుకుని లోపల దాకా వెళ్ళాలంటే ఒక బావి తవ్వినట్లు వెళ్ళాలి. సో డీప్ ఉంటుంది మజిల్స్, ఫ్యాట్ లోపల మళ్ళీ బోన్ దాకా వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ద లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంత పొడుగుంటుంది. ఇప్పుడు అవన్నీ బైపాస్ చేసుకుని వీ డైరెక్ట్లీ గో ఇన్ సైడ్. ఒబీస్ పేషెంట్స్కి ఇట్స్ వెరీ గుడ్, నో జెండర్ డిఫరెన్స్. లావుగా ఉన్న వాళ్ళకి సింపుల్గా చేయొచ్చు ఈ సర్జరీ. చిన్నపిల్లలకి బాగుంటుంది, స్కార్ ఉండదు. పెద్దవాళ్ళకి ఎనస్థీషియా ఇవ్వకుండా అవేక్ సర్జరీస్ చేయొచ్చు, కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. సక్సెస్ రేట్ ఈక్వల్గా ఉంటుంది అన్నారు. అండ్ అగైన్ బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, పోస్ట్ ఆప్ పెయిన్ ఉండదు. ఏంటి సార్ ఇప్పుడు లేటెస్ట్గా స్పైన్ సర్జరీలో వస్తున్నటువంటి రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఏంటి సార్? బికాజ్ ఓపెన్ సర్జరీతో పోల్చుకుంటే ఇందాక మీరు అన్నట్లు మైక్రోస్కోపిక్ అన్నారు, మినిమల్ ఇన్వేసివ్ అన్నారు, ఇప్పుడు ఎండోస్కోపీ అంటున్నారు. సో వాట్ ఎల్స్ ఇస్ ఇవాల్వింగ్ ఇన్ స్పైన్ సర్జరీ? మోస్ట్ థింగ్స్ ఆర్ ద ఎంటైర్ సర్జరీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ ఓపెన్ టు మినిమల్ ఇన్వేసివ్. ఓపెన్ చేసి కట్ చేసి కోసి చేసే దాంట్లో నుంచి ఎంత చిన్నగా చేయగలిగితే అంత చిన్నగా చేసే పద్ధతుల్లోకి మూవ్ అవుతున్నాం. సెకండ్ టెక్నాలజీ వచ్చేసి ఈ స్క్రూస్ వేస్తుంటాం ఆ వెన్నుపూసలో. ఆ స్క్రూస్ వేయడానికి దెర్ ఆర్ డిఫరెంట్ టెక్నాలజీస్. అంతకుముందు సర్జన్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయ్యేది. స్క్రూస్ చూసుకొని ఆపరేషన్ థియేటర్లో ఒక చిన్న ఎక్స్రే మెషిన్ ఉంటుంది, సియామ్ అని, దాంట్లో చూసుకుంటూ స్క్రూస్ వేసాం. అక్కడ నౌ వీ హ్యావ్ కంప్యూటర్ నావిగేషన్, జీపీఆర్ఎస్ సిస్టమ్ లాగా. సో మనం స్పైన్ మీద పెడితే, స్కిన్లో పెడితే లోపల ఎక్కడ ఉన్నాం అనేది ఇట్ కెన్ షో. సో వీ కెన్ డ్రిల్ స్క్రూస్ వెరీ సేఫ్లీ వితౌట్ ఓపెనింగ్. అది ఇప్పుడు నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు రోబోటిక్స్. రోబోటిక్ అసిస్టెడ్గా మీరు ముందుగానే స్పైన్ని ప్లాన్ చేసుకొని కరెక్ట్గా నరువులోకి అవాయిడ్ చేసుకుంటూ స్క్రూస్ వేయగలుగుతాం. యాక్చువల్గా స్పైన్లో స్క్రూ వేయాలంటే కరెక్ట్ ఈ స్పేస్లో వేయాలండి, ఇది స్పేస్. దీనికి క్లినికల్ జడ్జిమెంట్తో ఇప్పుడు స్క్రూస్. సో ఇప్పుడు కంప్యూటర్ చూపిస్తూ ఉంటుంది. కంప్యూటర్ అసిస్టెడ్ స్పైన్ సర్జరీ వచ్చింది, రోబోటిక్ అసిస్టెడ్ స్పైన్ సర్జరీ వచ్చింది, ఎండోస్కోప్ స్పైన్ సర్జరీ వచ్చేసింది. అగ్మెంటెడ్ రియాలిటీ ఈజ్ డెవలపింగ్ నౌ. AI also in spine surgery. AI in augmented reality, AR is developing. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని అగ్మెంటెడ్ రియాలిటీ అంటే రియల్ టైమ్ సర్జరీ లాగా వితౌట్ యూజింగ్ దీస్ గ్యాడ్జెట్స్ నౌ వీఆర్ ఏబుల్ టు డూ. గూగుల్ లెన్సెస్ లాగా ఉంటాయి కదా, పెట్టుకొని చూస్తే యూ నో ఎగ్జాక్ట్లీ స్పైన్. సో ఎంఆర్ఐ సూపర్ ఇంపోజ్ అవుతుంది స్పైన్కి. వీళ్ళు ఆపరేటింగ్ మీరు గూగుల్స్ యూజ్ చేస్తే మీకు ఎంఆర్ఐ కనపడుతూ ఉంటుంది. ఎంత టెక్నాలజీని మనం మల్లికా స్పైన్ సెంటర్లో అడాప్ట్ చేసుకున్నాం? సో ఇప్పుడు దాకా ఉన్న టెక్నాలజీస్ అన్నీ వీఆర్ హ్యావింగ్ అండి. దట్స్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీ హ్యావ్ ఆల్ ద టెక్నాలజీ అవైలబుల్ ఇన్ ద స్పైన్ ఇండస్ట్రీ యాజ్ ఆఫ్ నౌ. సో సో we are early adapters of technology. Somehow we are fascinated about technology. Any technology which comes, so we try to procure. That has been my passion. So I am the first, మా హాస్పిటల్కి ఫస్ట్ న్యూరో మానిటరింగ్ వచ్చింది ఏపీలో. ఫస్ట్ నావిగేషన్ వీ బాట్, ఫస్ట్ అల్ట్రాసౌండ్
బోన్ కటర్ అని వస్తుంది, లేజర్, అల్ట్రాసౌనిక్ లేజర్తో బోన్ రిమూవ్ చేసే టెక్నాలజీ వచ్చింది. ఫస్ట్ స్టాండింగ్ ఎంఆర్ఐ, దట్ ఈస్ ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా. సో ఎండోస్కోపిక్ సర్జరీస్, నౌ వీఆర్ యూజింగ్ అల్ట్రాసౌండ్ ఇన్ అసోసియేషన్ విత్ ఎండోస్కోప్, ఇంకా మినిమల్గా బోన్ కట్ చేయడానికి. సో వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ వండర్ఫుల్ ఇన్సైట్స్ ఆన్ ద స్పైన్ ఎండోస్కోపీ సార్. సో బేసికల్గా మన స్పైన్ సర్జరీ అంటే అమ్మో స్పైన్ సర్జరీ అని భయపడే రోజులు పోయాయి అనిపిస్తుంది సార్తో మాట్లాడిన తర్వాత. ఇఫ్ ఇట్ ఇస్ మల్లికా స్పైన్ సెంటర్, యు ఆర్ రెస్ట్ అష్యూర్డ్ దట్ హ్యాపీగా మీ స్పైన్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యి యూ విల్ బీ లైక్ అ నార్మల్ అదర్ హ్యూమన్ బీయింగ్ లీడింగ్ అ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.